హాయ్ ఈ రోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే మహాలక్ష్మి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసి చక్రి అయితే గొడవ పెట్టుకుంటాడు కదా, అంతే తనైతే బయటకు తీసుకొచ్చి మాట్లాడుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసా, నువ్వు ఎందుకు ఇట్లా గబగబ వచ్చేసి గొడవ అయితే పెట్టుకున్నావు, అక్కడ ఆఫీస్ బాయ్ టేబుల్ తొడవలేదని చెప్పి ఇంకొక అతను తిడితే నువ్వెందుకు వచ్చి ఇలా అడిగావు అని చెప్పాను అనేసరికి తను కనీసము రియలైజ్ కూడా అవ్వడం లేదు. చక్రి ఓహో అవునా ఇలా జరిగిందా అని కూడా ఏమనటం లేదు. మిమ్మల్ని అన్నారు, మీరేంది 23,000 జీతానికి ఇంత విధంగా మాట్లాడాలా అని చెప్పేసి అడుగుతారు. నాకు తెలియదా ఏం చేయాలో, నాకు తెలుసు కదా మాటలు నేనెందుకు పడతాను, అయినా నిన్నెవరు రమ్మన్నారు, వచ్చి గొడవ పెట్టుకోమన్నారు అని చెప్పేసరికి అడిగినా కూడా ఓహో తప్పైపోతే ఓ తప్పైంది అని చెప్పి సారీ చెప్పేసి ఉంటే పోయింది. అలా కూడా ఏమి చెప్పడు. ఎంతసేపు నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాడు చక్రి. వైఫ్ ని చూడడానికో ఎవరైనా మనుషుల్ని చూడడానికి పోవడం వరకు ఓకే, కానీ తన పని చేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి గొడవ పెట్టుకోవడం అయితే చాలా తప్పు. కానీ ఆ అమ్మాయి చెప్తున్నా కూడా తను అసలు ఏమీ వినడం లేదు. ఆ అమ్మాయికి తిడుతుంది అనమాట, నీకు అసలు మేనసే లేదు, అసలు నీకు డిగ్నిటీ లేదు, నోటికి ఎంత పడితే అంత వచ్చి తిట్టేస్తుంది. ఎందుకంటే తప్పు చేస్తున్నాడు కాబట్టి తిట్టేస్తుందిలే. ఇంకా తర్వాత అయితే అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది. మహాలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద అడుగుతారు, ఏమ్మా కాఫీ ఏమన్నా తాగుతావా అంటే మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చినాక తాగుతాను పెద్ద అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత చక్రి వస్తాడు. చక్రి వచ్చిన తర్వాత అంతలోపల ఈ అమ్మాయి వచ్చేసి కన్నతో మాట్లాడుతూ ఉంటుంది. కన్న అడుగుతాడు, వదిన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో రష్ గా ఉంది అని చెప్పావు కదా అనేసరికి అవును నిల్చుకొని రావాల్సి వచ్చింది అని చెప్పేసరికి కన్నా ఉండేసి దీనికి ఏదైనా చేయాలని చెప్పేసి పెద్ద కన్నా ఇద్దరు మాట్లాడుకునేసరికి అంతలోపల చక్రి వస్తాడు. వచ్చేసి దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది కదా, నేను పికప్ నేనే చేసుకుంటాను, డ్రాపింగ్ కూడా నేనే చేసుకుంటాను అని చెప్పేసి తను చెప్పేసరికి మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. మళ్ళీ అంటాడు, నేను ఆఫీస్కి వెళ్ళాను, నేను పోయిన దెబ్బకి ఇంకొకరు గజలు ఆడిపోయారు, అసలు ఇంకొకసారి మహాలక్ష్మిని ఏమి అనరు అని చెప్పేసి చక్రి అయితే మాట్లాడడం జరుగుతుంది. మహాలక్ష్మికి భలే కోపం వస్తుంది. ఈ క్షణానికి కూడా ఇప్పటికీ కూడా వచ్చేసి ఓహో తప్పు నిన్న చెప్పాను కదా ఆ విషయము, నువ్వు ఇప్పటికీ కూడా వచ్చేసి అయ్యో అవునా తప్పైపోయిందా అన్నది మాట్లాడడం లేదు. మార్నింగ్ జరిగే చెప్పాను కదా, ఇప్పటికి కూడా వచ్చేసి నువ్వు తప్పైంది అనేది చెప్పటం లేదు, రియలైజ్ కూడా అవ్వడం లేదు, అసలు నీకు కొంచెం కూడా సెన్స్ లేదు, అసలు చెప్పి వేస్ట్ అని చెప్పి ఇంకా తిట్టేస్తుంది. తిట్టేసేందుకు ఏం మాట్లాడు కామ్ ఉంటాడు. అక్కడ లోపల వాళ్ళ నాన్న అయితే ఇంకా బాగా అడుగు అని చెప్పి అంటా ఉంటాడు. ఇంకా పెద్దతో ఉండేసి సారీ పెద్ద, నేను ఈ విధంగా నేను చాలా ఫీల్ అవుతున్నాను నేను అని చెప్పేసి తనైతే చెప్తుంది అనమాట. ఇంకా చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా కన్నా కూడా ఉండేసి అంటాడు, తప్పన్నా ఇలా నువ్వు ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయడము చాలా తప్పన్నా అని చెప్పని అంటాడు. అప్పుడే కేశవ కూడా లోపలికి వస్తాడు. కేశవ వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఉండేసి చూడు ఈ రోజు ఏం చేసి వచ్చాడో చూడు అని చెప్పేసరికి ఏం జరిగింది అని చెప్పి లోపలికి వెళ్తే జరిగిందంతా కన్నా చెప్తాడు. కన్నా చెప్తే నువ్వు ఎలా అయినా సరే నువ్వు అలా చేయడం తప్పు, ఆఫీస్కి వెళ్ళడం తప్పు అని చెప్పేసరికి నీ కనీసం ఒక అమ్మాయితో మాట్లాడడం కూడా తెలియదు అని చెప్పేసి కేశవతో గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్టుకుంటారు. చక్రిపై కేశవాని ఒకటి బిగుతారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అనమాట. ఇంకా కన్నా వచ్చి వాళ్ళిద్దరిని విడదీస్తారు. ఇక్కడ అసలు ఉండనసలు అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే అట్లా బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అంటాడు, అసలు ఇంకా అమ్మాయితో ఎలా ఉండాలో తెలియదు నీకు, అమ్మాయిలతో ఎప్పుడు తిరుగుతూ ఉంటావు కానీ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదు, వాళ్ళకి ఇష్టమైనట్టు నడుచుకుంటా నేనైతే నలుగురిని కన్నాను అని చెప్పేసరికి ఆమె నేను ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టింది, ఇన్ని రోజులైంది కదా, అట్లా కొంచెం ముందుకు కూడా నన్ను పోనివ్వడం లేదు అని చెప్పేసి చక్రి అయితే ఫీల్ అవుతా ఉంటాడు. ఫీల్ అయ్యేసి అసలు ఇల్లే కాదు అసలు నరకం, ఇక్కడ నుంచి పోతున్నాను నేను అని చెప్పనేసరికి వాళ్ళ నాన్న కూడా ఉండేసి పో ఎవరున్నామన్నాడు నిన్ను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరుతాడు. ఇంకా వాళ్ళ నాన్న సాంగ్స్ పెట్టుకో ఉంటాడు అనమాట. నిన్ను రేడియో తీసుకు పగల కొడతాను అనేసరికి నా రేడియో ఇటు ఆ అమ్మాయిని అనలేక నన్ను అంటున్నావా అని చెప్పేసరికి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కారు ఉంటుంది కదా, ఆ కారులో అయితే పడుకుంటాడు అనమాట. ఇంకా నైట్ అవుతుంది, అన్నం తినాలి కదా. అన్నం తినేటప్పుడు మహాలక్ష్మి అడుగుతుంది, ఏంటి కన్నా ఎక్కడ, తను మెన్న ఎక్కడ అని చెప్పనేసరికి తను ఎప్పుడు అంతే ఏదైనా గొడవ పడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ అయితే కొంచెం సేపు తర్వాత వస్తాడులే అని చెప్పేసరికి వస్తాడా అనేసరికి కేశవ కూడా ఉండి వస్తాడు ఏం కాదు, తనకి వయసు పెరిగింది కానీ మైండ్ సరిగా పెరగలేదు, తను వస్తాడులే అని చెప్పేసి తను కూడా చెప్తాడనమాట. పెద్ద ఉండేసి నేను ఫోన్ చేస్తానని చెప్పి పెద్ద ఫోన్ చేస్తే లేతడు కట్ చేస్తాడు పెద్ద ఫోన్ కి. పాపం అతను ఈ సీరియల్లో పెద్ద బాగా చూసుకుంటాడు అబ్బా నిజంగా. వాళ్ళు రాగానే వాళ్ళకి వాటర్ ఇచ్చి వాళ్ళకి కాఫీ ఇచ్చి వీళ్ళ కోసం వంట చేసి పెట్టి మళ్ళీ ఉదయం ఏం టిఫిన్ కావాలని చెప్పి అడిగి బాగా అందరిని చిన్నపిల్లకాయలాగా చూసుకుంటా ఉంటాడు అందరినీ.
మా మా తమ్ముడు భార్య ఇట్లా ఏమీ లేదు, అందరికి పిల్లలే ఆయన దృష్టిలో, ఆ విధంగా చూసుకుంటా. దీంట్లో మీకు పెద్ద క్యారెక్టర్ బాగా నచ్చింది కదా, నాకు కూడా ఇతని క్యారెక్టర్ బాగా నచ్చింది అసలు దీంట్లో సీరియల్ అయితే. ఇంకా పెద్దగా కూడా సరే భూమి ఎలా ఉంది అన్నం తినండి అని చెప్పేసరికి సరే అని చెప్పి అన్నం తిందాము అని చెప్పేసి అయితే వీళ్ళైతే మాట్లాడుకుంటారు. దానికి ముందు ఏం జరుగుతుందంటే శైలుని చూపిస్తారు. శైలు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వచ్చేసి నన్ను ఇలా అన్నాడు కదా అని చెప్పేసి బాధపడదు, ఇలా అన్నాడు కదా అనేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఉండేసి జాగ్రత్త నీకేమైనా బీపీ వచ్చేసిందేమో అని చెప్పి అతని మీద అలా అరిచావు అనేసరికి అలా అరవడం కాదు, ఊరికే నేను నాటకం ఆడాను నేను, ఎందుకంటే తన చుట్టూ నా చుట్టూ తిప్పించుకోవాలి తనని, అందుకే నేను నాటకం ఆడాను అని చెప్పేసి ఆ తింగరదైతే చెప్తుంది. అదే శైలి అయితే చెప్తుంది అనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి అన్నానికి కూర్చుంటారు. పెద్ద వచ్చేసి అన్నం తిందామని కూర్చొని ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి అతనికి ఫోన్ చేయడానికి పోయాడు కదా. ఈ లోపల వచ్చేసి మహాలక్ష్మి వచ్చి కేశవాన్ని అడుగుతుంది, ఏమంటుంది మీ అమ్మాయి అనేసరికి అవి తింగర్ది నేను వెళ్ళి సారీ చెప్దామని వెళ్ళినా గానీ యాక్సెప్ట్ చేయలేదు అనేసి చెప్తా ఉంటాడు తను. అంతేలోపల పెద్ద కూడా వచ్చేసి కాల్ లిఫ్ట్ చేయటం లేదు అనేసరికి సరే మీరు తినండి అన్నము అని చెప్పేసరికి అతను కూడా అన్నం తినేస్తారు. ఇంకా అన్నం తినిన తర్వాత పడుకోవడానికి చూస్తారు, అప్పటికి రాడనమాట తను. సరే అనేసి వీళ్ళు పడుకుంటారు. ఒకసారి మహాలక్ష్మి వచ్చి చూస్తుంది, వచ్చాడా తను అని చెప్పేసి చూస్తుంది, కానీ రాలేదు. మళ్ళీ సరేలే చూద్దాంలే అని చెప్పేసి లోపల కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి చక్రి కారులో కూర్చోంటాడు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను వచ్చేసి మొన్న మహాలక్ష్మి ఒక్కరోజు కనిపించకపోతే ఆ విధంగా కాల్ చేసింది కదా, ఇప్పుడైతే అసలు నాతో ఫోనే చేయలేదని చెప్పేసి అక్కడే దోమలు కుట్టించుకుంటూ అక్కడే కారులో అయితే అలాగే పడుకునేస్తాడనమాట. పడుకునేసరికి ఇంకా తెల్లారిపోతుంది. తెల్లారిపోయిన తర్వాత మంచం దగ్గర వచ్చి కూర్చుంటారు. మంచం దగ్గర వచ్చి కూర్చునేసరికి మాధవ వచ్చేసి అందరికి కాఫీ అనేది ఇస్తాడు. అప్పుడు వచ్చేసి అడుగుతుంది ఏంటి ఇంకా రాలేదు అనేసరికి తను ఎప్పుడు అంతే గొడవపడి వెళ్ళిపోతుంటాడు, వస్తారులే అని చెప్పి అని అంటారు. అన్న తర్వాత ఇంకా మాధవ వచ్చి అడుగుతాడు అనమాట, ఏమ్మా ఆఫీసులో నీకు ఏమన్నా ప్రాబ్లం గా ఉందా అంటే అదేమీ లేదు పెద్ద, ఇప్పుడు అమ్మాయి అనేది ఏదైనా తప్పు చేయకూడదు అంటే అమ్మాయి తప్పు చేయదు, అదే అమ్మాయి ఒక గిరిగీసుకొని ఉంటుంది, నా హద్దుల్లో నేను ఉన్నాను, నేను ఎవరు నన్ను ఏం అనలేదు అని చెప్పేసి మంచి విషయమే చెప్తుంది అనమాట. ఇది మాత్రం అందరికీ మన అలాంటి వాళ్ళకి ఉపయోగపడే విషయమే, ఎందుకంటే మనం ఎవరికైనా చదివిస్తే వాళ్ళు మన నెత్తికెక్కుతారు. మనం ఉండాల్సిన హద్దుల్లో మనం ఉంచి వాళ్ళని ఉంచాల్సిన హద్దుల్లో వాళ్ళని ఉంచితే వాళ్ళు మనం ఏం చేయలేరు అన్న ఒపీనియన్ ఆ అమ్మాయి చెప్తుంది. సూపర్ చెప్పావమ్మా అని చెప్పేసి కాఫీ అనేది ఇస్తారు. ఇంకా చక్రి రాలేదేంటి పెద్ద అని అడిగితే వస్తాడమ్మా అని చెప్పి కన్నాకి ఫోన్ చేయమని చెప్తాడు. వద్దు నేనే చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అనేసి చక్రికి ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి ఏంటండి రాలేదా అంటే నేను రాలేదు, నేను ఇక్కడే ఉన్నాను, నాకు నైట్ ట్రిప్ పడింది, ట్రిప్ కు పోయాను అనేసరికి ఏమి ఇల్లు గుర్తులేదా అంటే ఉంది అని చెప్పేసరికి రా అంటే నేను ఇప్పుడు రాలేను అని చెప్పన్నట్టయితే అంటాడు. అదంతా కుదరదు, నువ్వు బయలుదేరి రావాల్సిందే అని చెప్పానంటుంది. దాన్ని అనుకుంటాడు అనమాట చక్రి, చుట్టేది వాళ్ళ ఇష్టమే, రమ్మని చెప్పేది వాళ్ళ ఇష్టమే అని చెప్పేసి తనకైతే అనుకుంటాడు. తన ఫోన్ లో వైఫ్ అని ఫీల్ చేసుకుంటాడు తన పేరుని అనుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు మనము ఏం జరుగుతుందంటే ఎవరినో యాక్సిడెంట్ చేస్తాడనమాట. యాక్సిడెంట్ చేసేసి వాళ్ళన్నే ఫోన్ చేస్తాడు, అన్న ఇట్లా పోలీస్ స్టేషన్ లో ఉన్నాను నేను అని చెప్పేసి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చేసి అక్కడ 50,000 అడిగారు, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటారు అనమాట. రేపు ఎపిసోడ్ అయితే చూడొచ్చు ఏం జరిగిందన్న విషయము. ఈ రోజు జరిగింది మాత్రం ఇదే, నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.